హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఈరోజు నేను ఇవ్వబోయే రివ్యూ ఏమిటంటే మారిసన్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మూవీ చాలా బాగుంది. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. ఈ మూవీలో ఫౌజ్ ఫాజిల్ మరియు వడివేలు మెయిన్ లీడ్గా నటించారు. ఫస్ట్ హాఫ్ టోటల్ ఫన్నీ మూడ్లో ఉంటుంది. అంటే మన సత్య సుందరం ఎలా అయితే టోటల్ ఒక జాయబుల్ అంటే ఒక రెండు క్యారెక్టర్స్ మధ్యలో కన్వర్జేషన్స్ అవి ఎట్లయితే ఉంటాయో ఈ మూవీలో కూడా ఒక ఫస్ట్ హాఫ్ వరకు అంటే అట్లనే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి టోటల్ జానర్ షిఫ్ట్ అయిపోతుంది. మొత్తం ఒక థ్రిల్లర్ బేస్లో అయిపోతుంది సెకండ్ హాఫ్ మొత్తం. అంటే ఈ మూవీలో మెయిన్ లీడ్గా నటించిన ఫాజిల్ వడివేలు ఈ రెండు క్యారెక్టర్స్ చుట్టే సినిమా సెకండ్ హాఫ్ టోటల్ ఆ రెండు క్యారెక్టర్స్ చుట్టే నడుస్తుంది. అంటే మూవీ క్యాస్టింగ్ వచ్చేసి మెయిన్ ఫాజిల్ వడివేలు. అంటే ఇలా చాలా రోజుల తర్వాత కోవిల్ శర్ల గారు పోలీస్ క్యారెక్టర్ చేసింది. అది కూడా పర్లేదు, బాగానే ఉంది. మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది యాక్టర్స్. అంటే మన ఫాజిల్ ఒక గొప్ప యాక్టర్. ఆ యాక్టర్ గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని విషయాలలో చెప్పుకున్నా సరిపోదు. ఒక పుష్ప మూవీ కానీ, మన ఆవేశం మూవీ కానీ, ఈ మూవీలలో ఎంత బాగా యాక్ట్ చేశాడో ఈ మూవీలో కూడా ఒక స్పెసిఫిక్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ సీన్ కూడా చాలా మంచిగా ఉంది. పైగా ఇటు వడివేలుకి కూడా ఒక మంచి ఆర్క్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఓ ఇంటర్వెల్కి హై హై ఇచ్చే మూమెంట్ వస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఆర్క్లో తీసుకుపోతుంది. క్లైమాక్స్ చాలా అంటే చాలా, అంటే మూవీకి న్యాయం చేసిన క్లైమాక్స్ అది. పైగా సినిమాటోగ్రఫీ అంటే లొకేషన్స్ కానీ అన్నీ కొంచెం చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఎక్కువ శాతం షూటింగ్ అనేది మన ఇది అరుణాచలం అటు సైడ్ మొత్తం రోడ్ ట్రిప్పే ఉంటుంది మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రీ క్లైమాక్స్ దాకా. ఒక గుడ్ వాచబుల్ మూవీ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైగా మీ రివ్యూ ఎలా అనిపించిందో అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇన్ ఫ్యూచర్ ఎలాంటి వీడియోస్ తీయాలి ఒక చిన్న సలహా అనేది ఇవ్వండి. ఓవరాల్ దిస్ ఈస్ సినిమా యానం. బై ఫ్రెండ్స్.